ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను మీ స్మార్ట్ విజయ. ఈరోజు నేను కాజు కర్డ్ రైస్ అయితే చేస్తున్నానండి. కాజు కర్డ్ రైస్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో చూపించే ముందు అయితే, ఇంట్లో ఏమీ లేనప్పుడు, ఎలాంటి కూరగాయలు మనకు అందుబాటులో లేనప్పుడు, లంచ్ బాక్స్ పెట్టాల్సిన టైంలో మనకి చాలా ఈజీగా, చాలా సింపుల్గా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ కాజు కర్డ్ రైస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూపించేస్తానండి. ముందుగా మనకు కావాల్సిన రైస్ అయితే తీసుకోవాలండి. తీసుకొని కావాల్సినంత పెరుగు వేసేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఇప్పుడు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. మొత్తం పెరుగుతో అయినా కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ముందుగా మనం పెరుగన్నం అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని ఇది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాము. ఆవాలు బాగా చిటపట్లాడాలండి, అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. కావాలనుకుంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసాను ఫ్రెండ్స్. మనకు ఆవాలు జీలకర్ర అయితే చిట్టపట్లు ఆడుతున్నాయండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి, ఇప్పుడు జీడిపప్పును కూడా వేసి వేయించుకుందామండి. మనకి జీడిపప్పు కూడా వేగిపోయిందండి, మరి మాడిపోనివ్వకూడదు. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, పెరుగన్నంలో ఈ పోపు అయితే వేసేసుకున్నాము. చాలా సింపుల్గా, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కాజు కర్డ్ రైస్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా తక్కువ టైంలో చాలా చాలా టేస్టీగా ఉండే కాజు కర్డ్ రైస్ అండి. లంచ్ బాక్సు చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.